హాయ్ అండి. వెల్కమ్ టు యామ్నీ వరల్డ్. ఈరోజు మనం తెలుగు స్టైల్లో వెజ్ మిక్స్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నం, వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, లెమన్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మన అందులోకి ఆయిల్ తీసుకుందామండి. ఈ ఫ్రైడ్ రైస్ అయితే నేను వితౌట్ సాస్తో చేస్తున్నాను అండి. సాసెస్ ఎక్కువ యూస్ చేయకూడదు, పిల్లలకు కూడా మంచిది కాదు. కొంచెం మన తెలుగు స్టైల్లో చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులో జీలకర్ర కూడా కొంచెం చిటపటలాడుతూ ఉండాలి. అదిగోండి, జీలకర్ర కూడా చిటపటలాడుతుంది. ఆ టైంలో మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకుందాము. వాటిని కూడా ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఆనియన్ వేసుకుందామండి. నేను చాలా చిన్న ఆనియన్ తీసుకున్నానండి. చిన్న ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాను, కట్ చేసుకున్నవి. అవి కూడా కొంచెం వేగుతున్నాలి, కలుపుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా వేసుకుని అన్ని కలుపుకుంటూనే ఉండాలండి. ఇది మాత్రం లంచ్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటుందండి. మసాలాలు కూడా అసలు ఏమి ఎక్కువ యూజ్ చేయం మనం. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా ఒక్కసారి ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి ఎక్కువ సాసులతో వీటితో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి ఇది. ఎలాగో మనం వెజిటేబుల్స్ అందరు తినరు కదండి అన్నీ పిల్లలు. ఇలా అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ వాళ్ళకి ఈజీగా వాళ్ళ బాక్స్లో వెళ్ళిపోతాయి. మనం ఒక బౌల్ నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి. అందులో క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్. నేనైతే ఇవి ఫ్రోజన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇంకా వీటిని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కలుపుతున్నాను నేను. అది ఫ్రోజన్ కదండి, కొంచెం అవి ఇంకా అలా ఉన్నాయి, అందుకే కొంచెం వాటిని వేరు చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలానే ఈ ఫ్రైడ్ రైస్ అనే కాదు, ఇంకా చాలా రకాలు మనం ఇలా చేసుకోవచ్చు అండి. పిల్లల లంచ్ బాక్స్లకి, హస్బెండ్స్ లంచ్ బాక్స్లకు కూడా ఎప్పుడు కర్రీ రైసే కాకుండా ఇలా వెరైటీగా చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా తింటారు. అందులో నేను ఒక హాఫ్ టేబుల్, ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ తీసుకున్నానండి. అందులోనే మళ్ళీ నేను ఇంకా ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ మంచి కలుపుకోవాలండి మనము, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ మనం వేసుకున్న ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్ అంతా మంచి పట్టాలి కాబట్టి కొంచెం ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ చూస్తే మాత్రం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి కావాలో, ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. అప్పుడు పక్కన నేను ఆల్రెడీ కొంచెం మనకి ఎలాంటి స్పైసెస్ ఎక్కువ మనం యూజ్ చేయట్లే కదండి. సాసెస్లో చిల్లీ సాస్ అని, రెడ్ సాస్ అని, రెడ్ చిల్లీ సాస్ అని ఇలాంటివి ఏం యూజ్ చేయట్లే కాబట్టి నేను పెప్పర్ తీసుకున్నాను. పెప్పర్ అంటే ఏం లేదండి, మిరియాలని కొంచెం రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఆ పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత తీసుకొని, నేనైతే ఒక ఒక 10 తీసుకున్నాండి. 10 మిరియాలు తీసుకొని నూరి అందులో కచ్చాపచ్చగా నూరి అందులో వేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఏం లేదండి, ఫ్రైడ్ రైస్ ఏం చేసినా మనం ఏం వేసుకున్నా వాటిని బాగా వాటికి అన్నిటికీ కూరగాయలకి అన్నిటికీ పట్టేలాగా ఫస్ట్ అయితే కలుపుకుంటూనే ఉండాలి. అట్లా కలుపుతూ ఉంటేనే బాగా, అందుకే చూసారు కదా ఫ్రైడ్ రైస్, స్ట్రీట్ ఫ్రైడ్ రైస్లో కూడా, స్ట్రీట్ ఫుడ్లో మనకి ఏం చేస్తారు వాళ్ళు, ఊక పైకి కిందకి పైకి కిందకి ఎట్లా వేస్తూ ఉంటారు ఆ కళాయిని. ఎందుకంటే మనం ఎంత బాగా కలిపితే ఆ వెజిటేబుల్స్కి అవి అంతగా పడతాయండి. అందులోనే నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దాన్ని కొద్దిసేపు అలా ఉంచుకుందాం. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఎమ్మటే మనం ఏం వేయకూడదండి, అవి కొంచెం మగ్గాలి అందులో ఆయిల్లో. అప్పుడే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది, పచ్చిదనం అనేది పోతుంది. స్మెల్ కూడా పోయి మంచిగా ఉంటుంది మనకు కూడా ఫ్లేవర్ అదంతా. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తెలిసిపోతుంది, ఆ స్మెల్ మనకు తింటుంటే అంత బాగా అనిపించదండి. అది కొంచెం మగ్గే టైంలో నేను ఒక 2 కప్స్ వైట్ రైస్ తీసుకున్నా, అంటే బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతిని అని కాదు. నా దగ్గర బాస్మతి ఉంది కాబట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను అంతే. ఆ బాస్మతి రైస్ కూడా నేను ఆ కళాయిలోకి మొత్తం ఇట్లా ముద్దలు ముద్దలుగా వేసుకోకండి, కొంచెం విప్పిపోయేసినట్టు వేసుకోండి. ఇట్లా మన వేలతో ఇట్లా అంటూ ఉంటే అది పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది ముద్ద కాస్త.
పొడి పొడిగా అందులో వేసుకోండి. వేసుకున్నాక ఇంకా ఇప్పటి నుంచి షురు అండి. మంచిగా కలిపేయాలి. కలపాలి కదా అని ఇష్టం వచ్చినట్టు కలపకండి మీరు. అన్నము మొత్తం బాస్మతి రైస్ విరిగిపోయి, బాస్మతి రైస్తో చేసిన ఫ్రైడ్ రైస్ లాగా ఉండదండి. అప్పుడు మనకు నూకల అన్నంతో చేసిన ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. అందుకే కింద నుంచి పైకి నిదానంగా కలుపుకోవాలండి. అన్నం విరగకుండా మంచిగా ఆ వెజిటేబుల్స్ అవంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆయిల్, వెజిటేబుల్, అందులో వేసిన కరివేపాకు, మిర్చి, ధనియా, జీలకర్ర ఇవన్నీ మనకు అన్నానికి పట్టేటట్టు మంచిగా ఆ ఫ్రై అయి ఉంది కదండి ఆ మిశ్రమం, అదంతా మనకు అన్నానికి పట్టేటట్టు నిదానంగా కలుపుకొని చూడండి. కలుపుకున్నాక ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్, ఆరెంజ్, వైట్, ఆహాహా, అక్కడక్కడ కరివేపాకు ఎంత బాగుందో. తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకుందామండి. ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల కొంచెం అన్నం అనేది మంచిగా అందులోకి మనం కలిపినదంతా మంచిగా గోలినట్టు అవుతుందండి. తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి అడుగంటకుండా. చూడండి నేను కలుపుతుంటే ఆ పొగలు చూస్తుంటే ఎంత బాగుందండి అసలు. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి మసాలాలు ఎక్కువ లేకుండా కడుపుకి హాయిగా ఉంటుందండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలాంటి ఉన్నోళ్ళు ఈ మసాలాలతో భయపడతారు కదా, వాళ్ళు కూడా ప్రశాంతంగా తినచ్చండి ఈ ఫ్రైడ్ రైస్. లాస్ట్ మనం ఒక నిమ్మకాయ ముక్క పిండుకుందామండి, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి. తర్వాత దీన్ని కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని చూడండి కలుపుతున్నాను. మొత్తం కలుపుకోవాలండి మంచిగా. అలా ఇష్టం వచ్చినట్టు కలపకండి, మళ్ళీ చెప్తున్నాను, అన్నం విరిగిపోతుంది. బాస్మతి రైస్ పొడుగ్గా ఉంటుంది కదండి, మనం ఎట్లా పడితే అట్లా కలిపితే అది కట్ అయిపోయి సగం 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 కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఫుల్లో పెట్టుకుందామండి, గ్యాస్ పెట్టుకొని ఉంచేసి కొద్దిసేపు అలా వెయిట్ చేద్దాం. అది సెట్ అయిపోతుంది అందులో. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఎమ్మీగా అసలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉందండి ఈ ఫ్రైడ్ రైస్. దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీ పిల్లలకైతే మీ పిల్లలకి, మీ హస్బెండ్కి అయితే మీ హస్బెండ్, లేకపోతే మీకు అయితే మీరు, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి మంచిగా ఇలా వడ్డించి ఇవ్వండి. అలాగే దీన్ని లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారా మన తెలుగు స్టైల్లో అండి. మనం చైనీస్ పద్ధతి వాడకుండా, చైనీస్ స్టైల్లో చేయకుండా ఆరామ్సే ఎలాంటి సాసెస్ లేకుండా మనసుకి బొజ్జకి హాయిగా ఉండే ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాం. ఓకేనండి. నా